అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీని యూజ్ చేశారు అని గత ఏడాది కాలం నుంచి నడుస్తున్న చర్చ. అయితే సిట్ ఎంక్వైరీ చేసి నిజంగానే జరిగింది అని మరి మాజీ టీటీడీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి గారిని ఎంక్వైరీ చేస్తే ఆయన నిజంగానే తప్పు జరిగింది అని అప్రూవర్‌గా మారడమే కాకుండా ఈ విషయం అప్పట్లో మాజీ చైర్మన్‌గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి కూడా తెలుసు అని చెప్పడం జరిగింది. సో, దీనిపైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు మైఫర్స్ మహేష్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఎంతో పవిత్రంగా భావించేటి లడ్డు. ఎవ్వరి విషయంలో తప్పు చేయాలనుకున్నా మనం వెనకాడం. కానీ దేవుడి విషయంలో తప్పు చేయాలనుకుంటే ఒకటికి 10 సార్లని ఆలోచిస్తాం. అలాంటిది ఏకంగా మనం చాలా పవిత్రంగా భావించి చెప్పులున్నా కూడా మనం ఆ ప్రసాదాన్ని తీసుకోం. అంత పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో జంతువులు కొవ్వుతో తయారు చేయడాన్ని బట్టి ఒక కల్తీ నెయ్యి యూజ్ చేస్తారు అనే ఆరోపణ వచ్చిన దగ్గర నుంచి మన మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు మొత్తానికి ఎట్టకేలకి అది నిజమని తేలింది. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు కల్తీ నెయ్యిని తీసుకున్నారు. కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారని చెప్పేసి మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హ్మ్. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ అవును. సభ అని ఒకటి పెట్టారు. అది పెట్టిందే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు అపవిత్రమైందని హ్మ్. ఆయన ఒక 15 రోజులు 20 రోజులు ఒక దీక్ష చేసి ప్రాయశ్చిత్త దీక్ష చేసి హ్మ్. తిరుపతికి వచ్చి ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆకాంక్షిస్తూ ఒక సనాతన ధర్మం పరిరక్షించడం కోసం కొన్ని ప్రజల్లోకి కొన్ని తెలియజేయడం. ఆ రోజు ఆ సభ తర్వాత అందరూ కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అసలు లడ్డు కల్తీ జరగలేదు, పవన్ కళ్యాణ్ గారు ఊరికే చేస్తున్నారు, హిందూ ధర్మం కోసం చేస్తున్నారు, హిందువులు రెచ్చగొట్టేకి చేస్తున్నారు అని హ్మ్. ఒకటే గుర్తుపెట్టుకోండి. సందర్భంగా ప్రజలకు కానీ విపక్షాలకు కానీ అందరికి కూడా తెలియజేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు తప్పుడు ఆరోపణ అనేది చేయరు. అవును. అది ప్రజల విషయంలో కావచ్చు, ఏ విషయంలో మీరు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ఆరోపణ అనుకున్న ప్రతిదీ కూడా ప్రూవ్ అయింది. హ్మ్. ప్రతిదీ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆయన చేయడు. ఆయన ప్రాణం పోయినా ఆయన అబద్ధం వైపు, అధర్మం వైపు నిలబడే మనిషే కాదు పవన్ కళ్యాణ్. హ్మ్. సో ఈ లడ్డు విషయానికి వస్తే లడ్డు కల్తీ జరిగింది. అసలు నెయ్యి పాలు పదార్థం అనేది వాడకుండా వాడకుండా తిరుపతి లడ్డు కెమికల్స్. చేయడం జరిగింది. నాకు ఒకటి అర్థం కాదండి, వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతూ అంటారు అసలు ఆవు నెయ్యో ఇంకోటో అదేదో మాంసమో ఏదో వేయలేదు, కల్తీ చేయలేదు. తిరుపతి లడ్డు అనేది ఎంత పవిత్రమైందని. అవును. నెయ్యి అయినా కూడా చాలా టాప్ క్వాలిటీ నెయ్యి వాడతారు. ఒక కాజు అయినా కూడా టాప్ క్వాలిటీ వాడతారు. ప్రపంచంలోనే అత్యంత ఒక ప్రభావితం లేదా ప్రఖ్యాతగాంచిన లడ్డు తిరుమల లడ్డు. ప్రపంచంలోనే హిందువులు అంటే ఫస్ట్ తిరుమల లడ్డుకి అంత పవిత్రంగా చూసుకుంటారు. అలాంటి లడ్డూకి అసలు మీరు మిల్క్ ప్రోడక్టే లేని ఒక కెమికల్స్ తో మీరు ఇచ్చేసి అంత దారుణంగా తిరుపతి లడ్డూతో సహా మీరు శ్రీవాణి అని చెప్పి దాన్ని ఎంత కమర్షియల్ చేశారో తెలుసు. తిరుమల ఫండ్స్ ని వేరే వేరే కమ్యూనిటీస్ కి ఇచ్చి ఎట్లా ఇచ్చేసారో తెలుసు. తిరుమలలోనే సాక్షాత్తు తిరుమల కొండపైనే అన్ని మతాల ఒక అభివృద్ధి కోసం ఎన్నెన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేయించడం మీరు హ్మ్. గుర్తుపెట్టుకోండి. తిరుపతి లడ్డు కావచ్చు, అన్ని మతాల ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ చేయించింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటండి? వైఎస్ హ్మ్. రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పుడు తిరుమలకి 7 కొండలు ఎందుకు? 2 కొండలు అనేదానికి కదా అవును. పావురాల గుట్లో పావురం అయిపోయి ఎక్కువ అయింది. హ్మ్. వీళ్లకు హిందూ దేవుళ్ళన్నా, వెంకటేశ్వర స్వామి అన్న ఒక వాళ్ళ ఒక ప్రభని తగ్గించాలని, లేదో హిందువుల్ని, హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని అవమానపరచాలని వాంటెడ్ గా చేస్తారండి. ఏదో తెలియకుండా తప్పు చేయడం కాదు. హ్మ్. తెలియకుండా తప్పు చేయడం, వాళ్ళు దాడి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందుత్వం పైన, హిందూ దేవాలయాల పైన, హిందూ ప్రసాదాల పైన దాడి చేస్తాడు, చేపిస్తాడు. గత 5 సంవత్సరాల్లో సుమారు 2000-3000 గుళ్ళు పైన దాడులు చేయడం జరిగింది. హ్మ్. దాడులు చేయడం మనం చూసాం. కనీసం విజయవాడ కనకదుర్గం గుళ్ళో వెండి విగ్రహాలు ధ్వంసం వెళ్ళిపోవడం చూసాం. రథాలు తగలబట్టడం చూసాం. అసలు విగ్రహాలు తగిలిపోయినప్పుడు ఏమైంది? నాని లాంటి వ్యక్తి కూడా, కొడాలి నాని లాంటి వ్యక్తి కూడా ఏమైంది? ఇరిగిపోతే మళ్ళీ పెట్టుకుంటాం. అవును. దేవుడి విగ్రహం అంత అంత ఈజీనా అండి? దేవుడి విగ్రహం అది ఏమన్నా బొమ్మ? తీస్తే చెయ్యో కయ్యలో ఇరిగిపోతే తీసి రీప్లేస్ చేసుకున్నారు. ఎంత దుర్మార్గంగా రెడీ అయిపోయారంటే, మీకు తిరుపతిలో ఒకడు ఉంటాడు జోకర్, కరుణాకర్ రెడ్డి.
ఉమ్, కరుణాకర్ రెడ్డి. అతనికి కూతురు పెళ్లి, కొడుకు పెళ్లి క్రిస్టియన్స్ దీంట్లో చేస్తుంది. ఉమ్, ఎప్పుడు బైబిల్ ఎత్తుకుని చదువుతుంది. నిన్న కూడా అంటున్నాడు, ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి రక్తంతో అది ఉమ్, ఏర్పడింది. అంటే మన పురాణాల్లో కానీ హిందూ అవును. పురాణాల్లో ఇది ప్రాక్టికల్ గా ఫ్యాక్ట్ ఇది. ఉమ్, దాన్ని ఏం చెప్తాడు కరుణాకర్ రెడ్డి? ఇదేదో పవన్ కళ్యాణ్ కొత్త విషయం చెప్తాడు. కొత్త విషయం ఏం చెప్పేది? హిందూ ఉమ్, హిందూ హిందూ పుస్తకాలు, హిందూ పురాణాలు చదివితే కదా నీకు తెలుస్తుంది. నువ్వు బైబిల్లో చూసేసి బైబిల్లో హిందూ ఆ, వెంకటేశ్వర స్వామి రక్తంతో ఎర్రచంద్రం ఉంటుంది ఎవరన్నా రాస్తారు బైబిల్లో? ఉమ్, రాయరు కదా. మీరు బైబిల్ చదువుకుంటూ, మీరు వేరే మతాల గ్రంథాలు చదువుకుంటూ, వేరే మతాలను ఆచరిస్తూ హిందూ హిందూ మతాలు, హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి, హిందూ దేవాలయాల గురించి, హిందూ ప్రసాదాల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది అని అడుగుతాను నేను. ఉమ్, ఇలాంటి వ్యక్తుల్ని ఇతను జగన్మోహన్ రెడ్డి చైర్మన్ చేసేది ఎందుకంటే, వైవి సుబ్బారెడ్డిని కావచ్చు, కరుణాకర్ రెడ్డిని కావచ్చు, ధర్మారెడ్డిని కానీ, వీళ్ళు ఎవరైనా కానీ, ఎవరైతే హిందుత్వం అభివృద్ధి కోసం పాటు పడరో, ఎవరైతే ఉమ్, హిందూ వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా వేసేది. ఎందుకంటే అతని సొంత అజెండా ఏదైతే ఉంటుందో, హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని ఎట్లో అట్లా భ్రష్టు పట్టించాలా, ఎట్లో అట్లా దానిలో ఆ ప్రభని తగ్గించాలా, హిందుత్వాన్ని తగ్గించాలా, హిందుత్వాన్ని నాశనం చేయాలా అనేది ఒకే ఒక టార్గెట్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడు. అది మామూలు హిందువులు గ్రహించినా వైసీపీలో ఉండే హిందువులు ఎందుకో గ్రహించరు. ఉమ్, ఆ వైసీపీలో ఉండే హిందువులు గ్రహించి త్వరగా దాన్ని వాళ్ళు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, హిందూ దేవాలయాల పైన వాంటెడ్ గా చేస్తాడు. ధర్మారెడ్డో లేదు వైవి సుబ్బారెడ్డో వీళ్ళంతా పావులంతే. ఇది ఉమ్, ప్లాన్ గాని, దాని ఆశ గాని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే బాధ్యతను ఇచ్చేది కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డు కల్తీ అనేది ఖచ్చితంగా మీరు ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరిని చేసినా దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మన ఇప్పుడు రాజ్యాంగాలను, కోర్టులను తప్పుదో పట్టించగలుగుతాడు కానీ వెంకటేశ్వర స్వామితో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకునే ఎవడన్నా కూడా భయపడతాడు. వాళ్ళకి భయం లేదు. ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి అయిన దాన్ని చూసన్నా భయపడాల్సింది. ఇప్పటికీ భయపడట్లేదంటే ప్రకృతి గాని, వెంకటేశ్వరుడు కానీ, ఆ శ్రీవారు ఏదో ప్లాన్ చేస్తున్నాడు వీళ్ళు ఖచ్చితంగా. ఉమ్. త్వరలోనే మనం చూస్తాం. ఓకే. ప్రజలు ప్రకృతి పసిగట్లేదంటే శ్రీవారే ఖచ్చితంగా దిగుతారు. శ్రీవారే తగిన న్యాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు ఈ విషయం ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు, ప్రముఖ పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డి అని మీరు చెప్తున్నారు. అయితే ఈ విషయం బయటపడకుండా ఉండడానికి మాత్రమే ధర్మారెడ్డి తప్పుని ఒప్పుకున్నాడు. అంటే వైవి సుబ్బారెడ్డి భుజాల మీద పడిపోయింది మొత్తం తప్పు. అక్కడితో ఆగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటపడిపోతారా అని చెప్పేసి వీళ్ళు తప్పు ఒప్పేసుకున్నారు. వీళ్ళు అప్రూవర్ గా మారిపోయారు అనేది ఒక ఆరోపణ. దానికి మీరేమంటారు? అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవసరం వచ్చినంత వరకు బాబాయ్, సొంత బాబాయ్నే, తండ్రి గారి తమ్ముడి బాబాయ్నే, తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయ్నే ఉమ్, అవసరం తీరిపోతేనో లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతూనో చంపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ధర్మారెడ్డి ఒక లెక్క, వైవి సుబ్బారెడ్డి ఒక లెక్క. ఉమ్, వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటారా? అప్రూవర్ గారు ఇంకో దానికోనో మారి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డ్రామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసే ట్రై చేస్తారా? లేక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోయి మళ్ళీ కదిరి నుంచి గుడ్లు వస్తుంది, కదిరి గొట్టలు వస్తుంది, మళ్ళీ ఉమ్. ధర్మారెడ్డికి కావచ్చు, వైవి సుబ్బారెడ్డికి కావచ్చు. సో దానికి భయపడి వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసే దానిలో భాగంగా ఈ అప్రూవర్ గా మారడం, ఇంకోటో ఈ ఈ డ్రామాలన్నిటికీ కూడా స్క్రిప్ట్ రైటర్ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు ఖచ్చితంగా. ఇవన్నీ ఓకే. కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడతాయి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ గా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే రూపుదిద్దుకుంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇది జరుగుతుందని. థ్యాంక్ యూ సార్.